హాయ్ అండి, అందరికీ నమస్కారం. సింగరేణి నుంచి త్వరలో 485 పోస్టులకు గాను నోటిఫికేషన్ రానుంది. ఇప్పుడు 272 పోస్టులకు అఫీషియల్గా నోటిఫికేషన్ రాలేదు, కానీ మార్చి 1 నుంచి మార్చి 18 అంటే మార్చి 1వ తేదీ నుండి 18వ తేదీ వరకు లింక్ ఇచ్చి అప్లికేషన్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒకటి మాత్రం చెబుతున్నా, ఏది పడితే అది చదివితే ఉద్యోగం అనేది రాదు. ఇంతకుముందు చేసిన వీడియోలో సిలబస్ ఏంటి సార్, మరి ఏ పోస్టుకు ఎవరెవరు ఎలిజిబిలిటీ అని చెప్పేసి అడగడం జరిగింది. మీరు డిగ్రీ లైక్ బీటెక్ చేసి ఉంటే అది ఈక్వలెంట్ డిగ్రీ కాబట్టి మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ వారికి మనకు డిగ్రీలో కామర్స్కి సంబంధించినవి ఉంటుంది. వాళ్ళు అదే ఆప్షన్ పెడతారు తప్ప వేరే ఆప్షన్ పెట్టలేరు. ఇంకోటి ఈక్వలెంట్ డిగ్రీతో ఏదైతే పోస్ట్ ఉన్నదో అది పెడతారు ఆప్షన్స్. మనం అప్లికేషన్లో మనం ఎప్పుడైతే లింక్ అవుతామో అప్లికేషన్లోకి ఆటోమేటిక్గా నీకు తెలిసిపోతుంది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఎవరికి సంబంధించినవి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ సివిల్ అంటే ఎవరికి సంబంధించినవి, టెక్నికల్ పోస్టులు అవి. మరి ఎలక్ట్రానిక్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అవి ఎవరికి సంబంధించినవి ఉంటాయండి. బీటెక్లో టెక్నికల్గా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉంటవి. అవి ఆప్షన్స్ ఎవరు పెడతారు, బీటెక్ చేసిన వాళ్ళు ఆప్షన్ పెట్టుకుంటారు. రకరకాల పోస్టులు ఉన్నాయి. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చేశాను, ఏ పోస్టుకి ఏ కేటగిరీకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నవి. ఆ మెడికల్ వారికి 40 సంవత్సరాలు ఇచ్చారు ఏజ్ రిలాక్సేషను. 30 వరకు ఏజ్ ఉన్న వాళ్ళు 35 అంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి చెప్పడం జరిగింది. మీరు ఎవరిని అడగనవసరం లేదు. నేను ఇంకొక వీడియోలో ఏ కేటగిరీకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇది మాత్రం గమనించగలరు. ఇకపోతే సిలబస్ అనేది ఏది పడితే అది చదివితే జాబ్ మాత్రం రాదు. ఇక్కడ కొన్ని మెన్షన్ చేయడం జరిగింది సిలబస్ గురించి. అఫిషియల్గా మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయినట్టయితే మీకు తెలుస్తుంది. కానీ అకార్డింగ్ టు యాక్ట్, ఆర్టీఐ యాక్ట్ మీడియా రిపోర్టర్గా నాకు వచ్చిన ఇంటిమేషన్ ప్రకారం నేను ఆ వీడియో చేయడం జరిగింది. కాబట్టి అది రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం అయితేనేమి, యాజ్ ఎ రిపోర్టర్గానైతేనేమి, మాకు సంబంధించిన వరకు, నిరుద్యోగులకు సంబంధించిన వరకు మనం ఎక్కువ వెళ్ళిపోవాలి జనంలోకి, నిరుద్యోగత ఎక్కువ ఉన్నదని చెప్పేసి ఈ వీడియోస్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇకపోతే సిలబస్లోకి వెళ్తే స్పష్టంగా వినండి. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది ఉండటం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంటరీ వెరిఫికేషన్ అనేది ఉండటం జరుగుతుంది. ఇక సిలబస్లోకి చూసుకుంటే మనకు జనరల్ ఇంగ్లీష్ ఒకటి, లాజికల్ రీజనింగ్ ఒకటి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒకటి, జనరల్ నాలెడ్జ్ సంబంధించినవి మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక పార్ట్ బిలో ఎలక్ట్రికల్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, వాళ్ళకు సంబంధించినవి మనకు మెన్షన్ చేయడం జరిగింది. నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పార్ట్ ఏలో ఇవైతే ఉండడం జరుగుతుంది. మరి పార్ట్ బిలో ఏముంటావు అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏ పోస్టుకు ఏ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. సిలబస్ గురించి స్పష్టంగా ఎందుకు చెబుతున్నానంటే, సిలబస్ గురించి తెలిస్తేనే నువ్వు జాబ్ అనేది గెయిన్ చేయగలగావు. ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్కు కరెక్ట్ ఇచ్చిన సిలబస్ చదివితేనే నువ్వు జాబ్ అనేది గెటిన్ కాగలుగుతావు. కాబట్టి ఒకసారి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకి ఏ అంశాలు ఉన్నాయో ఇంకా చూసుకుంటే కనుక మొత్తం 19 అంశాలు మనకు పొందుపరచడం జరిగింది. ఒకటి పర్మిటేషన్ కాంబినేషన్ ఒకటి, రెండోది బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే పడవలు ప్రవాహాలు ఒకటి, టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే కాలము దూరము ఒకటి, రేషన్ అండ్ ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతం ఒకటి, లాగరిథమ్స్ అని ఉంటాయి. ఇటు లాగ్ 1/10 అంటే లాగ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 ఎంత, లాగ్ 1 ఎంత అనే ఒక ప్రాబ్లమెటిక్స్ అనేవి ఉండటం జరుగుతుంది. అండ్ టైమ్ అండ్ వర్క్ అంటే పని మరియు కాలము. తర్వాత వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, కాసాగు గాసాబా. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ. సింప్లిఫికేషన్స్, ఒక క్వశ్చన్ ఇచ్చి దాన్ని సింప్లిఫికేషన్స్ 2 వర్డ్స్ అనేది రావాలని చెప్పేసి ఒక
మనకు మ్యాథ్స్లో ఉండడం జరుగుతుంది, అది ఈజీ టాపిక్. తర్వాత వచ్చేసి నెంబర్స్, లైక్ న్యాచురల్ నెంబర్స్ అయితేనేమి, మన న్యూమరికల్ నెంబర్స్ అయితేనేమి, ఇంకా రకరకాల నెంబర్స్ అనేవి ఉంటాయి, అవి ఐడెంటిఫై చేయడం ఎలా అనేది ఒక టాపిక్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. భాగస్వామ్యం, పార్ట్నర్షిప్ అనేది మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే మెన్సురేషన్, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, తర్వాత వచ్చేసి పైప్స్, ఓన్లీ పైప్ల గురించి, వాటి మెజర్మెంట్స్ గురించి, వాటర్ ఫ్లో అనేది పోవడానికి ఎంత సైజ్ గల పైప్ అనేది ఉండాలి, చాలా డిఫికల్ట్ ఏముండదు, ఈజీగానే అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రాబబిలిటీ, తర్వాత స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఇవైతే ఈజీగా ఉంటాయి. 7 క్యూబ్ లైక్ డైరెక్ట్ నేర్చుకోవాలి, 3 క్యూబ్ లైక్ 27, 7 క్యూబ్ అంటే ఎంత 729, అలా మీరు నేర్చుకుంటూ వెళ్ళినట్టయితే ఈజీగా ఆప్షన్ పెట్టడానికి మనం టైం ఉంటుంది అనేది ఒకసారి మీరు ఆ కాన్సెప్ట్ బేస్డ్ మీద మనం చేయాల్సి ఉంటుంది. ఇకపోతే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఇవి అన్నీ నేను చెప్పిన టాపిక్స్ అన్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. తర్వాత ఆ టాపిక్స్లో మీకు ఈజీ ఉన్నవి ఫర్దర్గా చేసి, కష్టం ఉన్నవి ఒకసారి చూసుకొని సిలబస్ ప్రిపేర్ కావాలి, ఎందుకంటే అప్లికేషన్ డేట్ ఇచ్చింది కాబట్టి ఎగ్జామ్ తొందరలో ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే జనరల్ నాలెడ్జ్లో మనకు జిఎస్లో మనకు బయాలజీ, టూరిజం మీద, ఇండియన్ హిస్టరీ మీద, జాగ్రఫీ మీద, ఇండియన్ ఎకానమీ మీద, స్పోర్ట్స్కు సంబంధించిన ఆటల మీద కానివ్వండి, హెరిటేజ్కి సంబంధించిన వారి మీద కానివ్వండి, మనకు ఫేమస్ డేస్ అంటే లైక్ ఇప్పుడు జనవరి 26 అంటే ఏ డే, మన సుభాష్ చంద్రబోస్ డే ఉంటుంది, మన అమరవీరుల ముఖ్యమైన డే అంటే తెలంగాణకు సంబంధించినంత వరకు కొన్ని ముఖ్యమైన తెలంగాణ అవతరణ దినోత్సవం కానివ్వండి, తెలంగాణ విమోచన దినోత్సవం లాంటివి కానివ్వండి, అది ఇండియన్ హిస్టరీ అంటే తెలంగాణ హిస్టరీ పరంగా కొంచెం ఇంక్లూడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఫేమస్ డేస్ అంటే లైక్ మనకు ఏం చెప్పాలంటే జాతీయ విమానయాన దినోత్సవం ఎప్పుడు ఉంటుంది, ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి లాంటివి కానివ్వండి, ఇంకా ముఖ్యమైన డేట్స్ అనేవి ఒకసారి ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక ఇండియన్ పాలిటిక్ వచ్చేసి మనకు లిటరేచర్కి సంబంధించినవి ఉంటుంది. తర్వాత ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్, వాళ్ళ బుక్స్ ఏమేమి ఉన్నాయో, వాళ్ళ ఆ బుక్ ఎవరు రాశారు అనేది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే కంట్రీస్ అండ్ క్యాపిటల్స్, ఇప్పుడు మన ఇండియాకు ఢిల్లీ క్యాపిటల్ ఏ విధంగానో ఆ విధంగా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క క్యాపిటల్ అనేది ఉండటం జరుగుతుంది. ఆ క్యాపిటల్స్ అనేటివి మీరు ఐడెంటిఫై చేసినట్టయితే ఒక మార్క్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. ఇకపోతే ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అంశాలను కూడా చేర్చడం జరిగింది మన ఇండియన్ పాలిటీలో. జనరల్ సైన్స్, తర్వాత సివిక్స్, తర్వాత ఆర్టిస్ట్, తర్వాత ఇండియన్ పార్లమెంట్, తర్వాత రివర్స్ అండ్ లేక్స్, తర్వాత ఫేమస్ ప్లేసెస్, తర్వాత మన ఏమంటారు కరెంట్ అఫైర్స్, ఎవరైతే ఇన్వైట్ చేశారో కొత్త కొత్త వస్తువులని వాటి గురించి కూడా మనకు ఇందులో ఇండియన్ పాలిటిక్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే మనకు కొన్ని టాపిక్స్ అనేవి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఎత్తు దూరం కూడా మెన్షన్ చేయడం జరిగింది. డెసిమల్ ఫ్రాక్షన్స్ అనేవి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏజెస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏజెస్ అనేది చాలా ఈజీ టాపిక్. మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఈజీ టాపిక్ ఏదైనా ఉన్నదంటే అది ఏజెసే. ఇకపోతే మనకు లాజికల్ రీజనింగ్కు సంబంధించి కోడింగ్, డీకోడింగ్, సిలాలిజం, తర్వాత అనాలజీ, తర్వాత ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే ఫిగర్స్ని ఐడెంటిఫై చేయడం, నెంబర్స్ని ఐడెంటిఫై చేయడం, డిసిషన్ మేకింగ్, నాన్ వెర్బల్, డైరెక్షన్స్ ఇట్లా నువ్వు ఇలా తూర్పు దిశ నుంచి ఎడమ వైపు తిరిగి మరి కుడివైపు తిరిగి మన పడమటి దిశకి వెళ్ళినట్టయితే అతను ఏ దిశలో ఉన్నాడు అనే కాన్సెప్ట్ మీద డైరెక్షన్స్ అనేవి ఉండటం జరుగుతుంది. తర్వాత డాటా ఇంటర్ప్రిటేషన్, తర్వాత స్టేట్మెంట్స్ అండ్ కండిషన్స్, తర్వాత ఆర్థమెటికల్ అండ్ రీజనింగ్ అనేవి మనకు ఇందులో ఈ లాజికల్ రీజనింగ్లో మీకు ఎక్కువ మార్క్స్ వచ్చేవి ఇందులోనే. తర్వాత బ్లడ్ రిలేషన్స్, తర్వాత క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, తర్వాత క్యూబ్స్ అండ్ డైస్, తర్వాత స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, తర్వాత ఆల్ఫాబెట్ సిరీస్, అండ్ తర్వాత మిర్రర్ ఇమేజెస్ అంటే ఇటు రాసి ఇటు పేపర్ తిప్పగానే ఆ ఇమేజెస్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.
ఇకపోతే మనకు పార్ట్ బిలో ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి కానివ్వండి, మెకానికల్ కి సంబంధించినటువంటి కానివ్వండి, సిలబస్ రూపంలో మనకు పార్ట్ బిలో మెన్షన్ చేయడం జరిగింది. అది ఒక 60 నిమిషాలుగా మనకు ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. 50 మార్కులకు గాను రెండిట్లో మనకు ఉండడం జరుగుతుంది. అది మీతో షేర్ చేసుకోవడానికి నేను చెప్పడం జరుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ కి సంబంధించి ఇకపోతే పార్ట్ బిలో మనకు చెప్పినట్టుగానే ఎలక్ట్రికల్ సంబంధించి 50 క్వశ్చన్స్ గాను 50 మార్క్స్ అండ్ 60 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మెకానికల్కి సంబంధించిన వరకైతేనేమో పార్ట్ బిలో 50 క్వశ్చన్స్ గాను 50 మార్క్స్ అండ్ 60 మినిట్స్లో మనకు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇందులో మీరు ఒకటి గమనించగలరు, మెకానికల్కు సివిల్కు సంబంధించినంత వరకు యాక్చువల్గా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అంటే అయితేనేమి, మన బెండింగ్ పర్పస్లో అయితేనేమి, ఇంకా కొన్ని టాపిక్స్ అనేవి యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్గా చెప్తున్నాను సేమ్ ఉంటుంది. మనకు అఫిషియల్గా వెబ్సైట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన పిమ్మట మీకు అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. బట్ ఎగ్జామ్ మనకు అప్లికేషన్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది 1 నుంచి 18 వరకు. అది మీరు ఒకసారి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, డిప్లొమా కేటగిరీలో కానివ్వండి, బీటెక్లో కానివ్వండి ఎవరైతే ఉన్నారో ఒకసారి నేను చెప్పే టాపిక్స్ అనేవి ఒకసారి క్లియర్గా వినండి. అది ఒకసారి ఎలక్ట్రానిక్స్ సంబంధించినంత వరకు అయితే ఏమో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఒకటి, ఎలక్ట్రికల్ డివైస్ ఒకటి, ఎలక్ట్రికల్ మిషన్స్ ఒకటి, ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి, మనకు కంట్రోల్ సిస్టమ్ ఒకటి, ఎనలాజిక్ సర్క్యూట్స్ ఒకటి, ఎలక్ట్రానిక్ పవర్ అండ్ జనరేషన్ సిస్టమ్ ఒకటి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ ఇంకొకటి, మనకు ఇన్స్ట్రుమెంట్స్ ఒకటి, ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఒకటి, మనకు పవర్ ఎలక్ట్రానిక్స్, తర్వాత సర్వీస్ కండక్టర్, తర్వాత పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్, తర్వాత పవర్ సిస్టమ్ అనలైటికల్, తర్వాత ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, తర్వాత ఎలక్ట్రికల్ ఎనర్జీ, తర్వాత ఆడిటింగ్. ఇవనేవి టాపిక్స్గా మనకు ఎలక్ట్రికల్లో ఉండటం జరిగింది. మెకానికల్లో వచ్చేసి మీకు అందులో అఫిషియల్గా రిలీజ్ అవుతుంది. బట్ నా వంతు ఉడతా ప్రయత్నంగా మాకు వచ్చిన అఫిషియల్ ప్రకారం నేను సిలబస్ గురించి చెప్పడం జరుగుతుంది. ఒకసారి వినండి ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది. ఎందుకంటే ఏది పడితే అది చదివితే జాబ్స్ రాదు. మెకానికల్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్ ఒకటి, తర్వాత స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అనేది సివిల్ వరకు ఉంటుంది, మెకానికల్ వరకు ఉంటుంది. ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేవి ఫస్ట్ ఇయర్లో మనకు బీటెక్ వాళ్ళకు సివిల్ వాళ్ళకి అయితేనేమి, మెకానిక్ వాళ్ళకి అయితేనేమి సబ్జెక్ట్గా ఉండటం జరిగింది. తర్వాత థర్మోడైనమిక్స్ కూడా ఎలక్ట్రికల్ మన మెకానికల్ వాళ్ళకి సివిల్ వరకు ఉండటం జరుగుతుంది. తర్వాత మెటీరియల్ సైన్స్ కూడా సేమ్ అంతే. తర్వాత ప్రొడక్షన్ టెక్నాలజీ, తర్వాత థియరీ ఆఫ్ మెకానిక్స్, తర్వాత థర్మల్ ఇంజనీరింగ్, తర్వాత ఫ్లూయిడ్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్, తర్వాత మెషిన్ టూల్స్, తర్వాత డిజైన్ ఆఫ్ మెషిన్, తర్వాత హీట్ ట్రాన్స్ఫర్, తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్, తర్వాత జనరల్ ప్రొఫెషన్. అంటే ఇవన్నీ ఒకసారి బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అవి చూసుకొని మీరు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకొని జాబ్ పొందాల్సిందిగా కోరుకుంటూ, ఈ ఆర్టీఐ మిత్ర బృందంలో సభ్యుడైనందుకు, ఇవి చెప్పే ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఆర్టీఐ మిత్ర బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.